వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుష్ప 2 ఏదైతే సినిమా రిలీజ్ అయిందో ప్రీమియర్ షో అక్కడ సంధ్యా థియేటర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద సంధ్యా థియేటర్ వద్ద ప్రీమియర్ షోకు ఒక రాత్రి 1 గంటకు సమయంలో అక్కడ ప్రీమియర్ షో ఏదైతే జరగబోతుందో ఆ జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఆ సినిమా హీరో సంబంధించి ఎప్పుడు వచ్చారో అక్కడ ఒక తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే 36 సంవత్సరాల ఒక మహిళ స్పాట్లో చనిపోయింది. అలాగే అతని కొడుకు శ్రీ తేజ్ 9 సంవత్సరాల బాలుడు కూడా ఆ తొక్కిసలాటలో స్పృహ తప్పి కోల్పోయాడు. ఆ కోల్పోయిన సమయంలో అతనికి అక్కడే పక్కనే ఉన్న బేగంపేటలో హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం అతను కూడా తుది శ్వాస విడిచాడు. ప్రస్తుతానికి మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే పుష్ప 1 పుష్ప 2 అని ఏదైతే సినిమాలు రిలీజ్ చేసుకుంటున్న అల్లు అర్జున్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఏదైతే ఉన్నదో చాలా ఇరుగ్గా ఉన్నది. అక్కడ మెట్రో లైన్ కూడా వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే టోటల్గా ఇరుక్కున్న ఒక సందులాగా ఏర్పడ్డ ఆ సమయంలో సంధ్యా థియేటర్లో అక్కడికి రావాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ రావాలనుకున్నప్పటికును అక్కడ ప్రస్తుతం ఏదైతే రాదలుచుకున్నప్పుడు పోలీసు బందోబస్తు ఎలా చేపియాలి? ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగాను ప్రీమియర్ షో అని ఆ పుష్ప 2కు ఇంత పెద్ద క్రేజ్ ఉన్నదని తెలిసినప్పటికీ అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోకపోగా ప్రభుత్వం కూడా అక్కడ ఎలాంటి చర్యలు పోలీసులు నామమాత్రంగా ఎక్కడ చేశారు. అంత ఇరుకులో ఉన్న ఒక సినిమా థియేటర్ వద్ద అతను రావాల్సిన అవసరం వచ్చినప్పటికీ అక్కడ సరి అయిన పద్ధతిలో పోలీసులు బందోబస్తు లేని ఒక సమయంలో దానికి ఇంకొక ఏంటంటే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆ లాఠీ చార్జ్ చేయడం మూలాన అక్కడికి ఏదైతే అభిమానులు అక్కడ ఆ అల్లు అర్జున్ అనే ఎవరైతే హీరో ఉన్నారో ఆ హీరోను చూడడానికి వచ్చిన అనేక జనవాహిని కంట్రోల్ చేయలేక అతని మీద లాఠీ చార్జ్ చేయడంలో ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది. అభిమానంతోనో లేక ఇంకొక క్రోజ్తోనో దిల్సుఖ్ నగర్లో నివాసం ఇస్తున్న రేవతి ఆమె భర్త భాస్కర్ తన కొడుకు శ్రీ తేజ్తో కలిసి అక్కడికి వచ్చినందుకు ఆ పాపాన తను ప్రాణాలు కోల్పోయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ భాస్కర్ రేవతి భర్త ఎవరైతే ఉన్నారో అక్కడ తన భార్య చనిపోయిన తర్వాత ఏదైతే మాట్లాడారో ఒకసారి ఆ మాటలు ఇందా. దానికన్నా ముందు ఈరోజు మా స్టూడియోలో ఈరోజు మా ఈ చర్చా కార్యక్రమం పుష్ప 2 విషాద భాష్ప అని ఏదైతే మేము ప్రోగ్రాం నిర్వహిస్తున్నామో అందులో పార్టిసిపేట్ చేయడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ అయినటువంటి చిట్టిబాబు గారు మనతోటి ఈరోజు మాట్లాడడానికి ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి వినోద్ కుమార్ గారు వృత్తిపరంగా న్యాయవాది కూడా అతను కూడా ఈరోజు మాతోటి మాట్లాడడానికి ఉన్నారు. అలాగే పీడిఎస్యు స్టేట్ నాయకుడైనటువంటి వెంకటేష్ గారు కూడా ఈరోజు మనకు మాట్లాడాలనుకున్నారు. మరి కొద్దిసేపట్లో మహిళా నాయకురాలైనటువంటి దేవి గారు కూడా మన చర్చలో పాల్గొనడానికి వస్తారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఫిలిం ప్రొడ్యూసర్కి సంబంధించిన మనం మాట్లాడడానికి ప్రయత్నం చేశాం. కానీ అనేక కారణాల వల్ల వాళ్ళు లాస్ట్ వరకు మాకు ఆశ చూపిన తర్వాత ఈరోజు కొంతమంది ఈ ప్రోగ్రాంలో రావడానికి నిరాకరించడం జరిగింది. అంటే ఏం వలనో దానికి అర్థమేముందో లేకపోతే వెనకాల దానిలో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఈరోజు వాళ్ళు రాకపోవడానికి మనం చింతిస్తలేం. కాకపోతే ఈరోజు మనకు ఎవరైతే వచ్చారో చిట్టిబాబు గారు, వెంకటేష్ గారు, అలాగే వినోద్ కుమార్ గారికి పూర్తి స్వాగతం తెలుపుతూ ఇప్పుడు మనం ఏదైతే భాస్కర్ మాట్లాడారో అదొకసారి చూద్దాం. పీసీఆర్ ప్లీజ్ పే దట్. మొదలెట్టడానికి లోపలికి వెళ్తే అల్లు అర్జున్ అప్పుడే వచ్చాడు. రాగానే ఇట్లా ఒకటేసారి పబ్లిక్ అనేది అంతా జామ్ అయిపోయింది. నేను మా పాప పక్కకున్నాము, మా మిస్టర్ బాబు కొద్దిగా ముందుకెళ్ళారు. ఆ పుషింగ్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నేను కాల్ చేస్తే ఆ లోపల ఉన్నా అని చెప్పింది. అయితే రష్ ఎక్కుంది కదా, పాప ఉందని నేను బయటనే నిలబడ్డాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ మా పాప ఏడుస్తూ ఉంది. నేను మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ వచ్చి థియేటర్ దగ్గర అడిగితే అప్పుడు అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళు వీడియో చూపిస్తే ఆ వీడియోలో మా బాబాయ్ అంటే ఆ మా బాబాయ్ ఇచ్చారు. అది అంటే
దుర్గాబాయ్ దేశ్ముఖ్ అన్నాడు. అక్కడ తీసుకెళ్ళి జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్ళారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మళ్ళీ చిక్కడపల్లి పిఎస్ అని చిక్కడపల్లి పిఎస్ తీసుకొచ్చారు. దాని తర్వాత ఇంకా ఏమైంది సార్ నాకు భయం వేసింది సార్, మీరు చెప్పండి సార్, నాకు భయం వేసింది, నాకు ఏమైంది కరెక్ట్ చెప్పండి సార్ అంటే ఏం లేదు అంతా ఓకే అంటే మా మిస్సెస్ కూడా కనిపిస్తుంది సార్, మీ మిస్సెస్ మాకు తెలియదు, కొద్దిగా టైం పడుతుంది, రెడీ చేస్తున్నాము అది సరే అని ఇక్కడ అక్కడ నుంచి ఒక మౌనిక మేడం అని ఇక్కడ నిమ్స్లో ఉన్నారు, నిమ్స్కి వచ్చేసేయండి అని కాల్ చేశారు. ఇమీడియట్ కాల్ చేస్తే ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం ఇట్లా వెంటిలేటర్ మీద పెట్టారు. ఒక 48 hours అయితే తెలుస్తుంది అది ఇది అని ఆ హాస్పిటల్లో మాట్లాడుతుంటే 2 o'clockకి ఆ మేడం పిలిచి ఇట్లా గాంధీలో ఉన్నారు, ఇట్లా ఎక్స్ప్రెస్ అయిపోయారని చెప్పారు. రైట్, మనం ఇప్పుడు భాస్కర్ ఏదైతే మాట్లాడారో, రేవతి భర్త అయిన భాస్కర్ ఏదైతే మాట్లాడారో మనం చూడాం. ఎంతో అభిమానంతో అక్కడ సినిమా చూడడానికి వచ్చిన ఒక భాస్కర్ తన భార్యను తన కొడుకును కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి చిట్టిబాబు గారు దీని మీద ఎలా స్పందిస్తారో మనం చూద్దాం. చిట్టిబాబు గారు, ఇప్పుడు మీరు చూడండి, భాస్కర్ మాట్లాడిన వాటలు మనం విన్నాము, అక్కడ అయితే ఏర్పడ్డదో ఆ పరిస్థితులు కూడా చూసాము. దీని మీద మీ స్పందన ఏంటండి? ఇది ఖచ్చితంగా బాధాకరమైన విషయం అండి. ఎవరైనా సరే సినిమాకి వచ్చి తన భార్యని బిడ్డని పోగొట్టుకుంటాం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి ఎవరు కారకులు, ఎవరిని ఇప్పుడు సినిమా రిలీజ్ కి ఆ థియేటర్ కి హీరో రావడం అనేది ఆనవాయితీ. ఆనాటి రామారావు గారి రోజు నుంచి ఈ రోజు దాకా సినిమా రిలీజ్ ఏదో ఒక సెంటర్కి వెళ్తారు హీరోలు, అది దాన్ని హీరోలు. కానీ ఏంటంటే ఇంకా ఇప్పుడు ఉన్న తప్పు ఏం జరిగిందంటే, హీరో వస్తున్నాడు అంటే సాధారణంగా గతంలో నేను అనేక సార్లు ఫస్ట్ రిలీజ్ కి హీరోలతో వెళ్ళిన రోజులు ఉన్నాయి. కృష్ణ గారు అవచ్చు, బాలకృష్ణ గారు వాళ్ళతో వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎలా ఉంటుందంటే వచ్చేది అక్కడ అనౌన్స్మెంట్ చేయరు, సైలెంట్ గా థియేటర్ లో వచ్చి టైటిల్ స్టార్ట్ అయినాక వచ్చి థియేటర్ వెళ్ళి కూర్చుంటాం. ఆ తర్వాత చూస్తారు, ఇంటర్వెల్లో తెలిసిపోతుంది, ఇదిగో ఆయన వచ్చారు హీరో వచ్చారు అని చెప్పి తెలుసు, ఆర్టిస్టులు వచ్చారు తెలుస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు బయట బాల్కనీలో నుంచి చేతులు బాల్కనీలో నుంచి వాళ్ళ చూడటం తప్పితే మిగతా ఇలాంటి తొక్కిస్ లాంటి ఉండవు. బాల్కనీలో చూసి అలా దారి అలాంటి ప్రిపరేషన్ ఉంటుంది. హీరో వస్తున్నారు అంటే డెఫినెట్ గా హీరో వస్తే ఫ్యాన్స్ అందరూ ఎగబడతారు, ఇది మామూలే, ఇది రొటీనే. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు వేరుగా వెళ్ళడానికి బాల్కనీలో చూసి అందరికి చేతులు ఉండడానికి అలాంటి అరేంజ్మెంట్స్, బ్యారికేడ్స్ అన్ని పెడతారు. అలాంటి అరేంజ్మెంట్స్ ఏమీ జరగల. ఆ జరగకపోవడం యాజమాన్యం తప్పు. ఖచ్చితంగా చేసుకుని 10 మంది పోలీసులు ఏం చేస్తారు, ఇమీడియట్ గా హీరో వస్తారంటే మళ్ళీ బెటాలియన్ పోలీసులు పంపించండి అని మేనేజ్మెంట్ అడగాలి. అలాగే ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఏమిటి నేను అక్కడ అరేంజ్మెంట్స్ ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అర్జున్ కూడా అలాంటి ఏమి తెలుసుకోకుండా గబుక్కులు వచ్చేసాడు. వచ్చేయటం, వస్తున్నాడని అనౌన్స్మెంట్ చేయటం వేరే, ఆ వస్తున్నాడని అనౌన్స్మెంట్ చేయటమే ఇర్రెస్పాన్సిబుల్. అది హీరో వస్తారంటే జనాలు ఎగబడతారని తెలియదా? హీరో వస్తున్నారంటే ఫ్యాన్స్ ఎగబడతారని తెలిసిన విషయమే కదా. కానీ దాని తగు జాగ్రత్తలు, తగు ఏర్పాట్లు ఏమి చేయకుండా జరగటం చాలా దారుణం, బాధాకరం. అది వీళ్ళు అడగటము, మేనేజ్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యింది. అది ఏం జరుగుతుంది, నేను వస్తున్నాను ఏంటి అరేంజ్మెంట్స్ అని హీరో లెవెల్లో అర్జున్ అడగాల్సిన బాధ్యత, ప్రొడ్యూసర్స్ అడగాల్సిన బాధ్యత వాళ్ళు విస్మరించారు బాధ్యతని. అందరూ కలిసి ఆఖరికి ఒక బిడ్డ 39 ఏళ్ల తల్లి 7 ఏళ్ళు 6 ఏళ్ళ బిడ్డడు, ఆ బిడ్డని పోగొట్టుకోవడం చాలా బాధాకరం. ఈ ఫ్యాన్స్ కూడా అంటే నాకు ఇంకో విషయం కూడా, ఇదే విషయం సందర్భంలో వాళ్ళు కూడా ఈ అర్ధరాత్రి షోకి బిడ్డను వేసుకుని, పసిబిడ్డను వేసుకుని, చిన్న బిడ్డను వేసుకుని రావటం కూడా అంత అభిమానం, అంత పెట్టిపోయిన అభిమానం ఎందుకు, ఏమిటి అభిమానం? అది కూడా అక్కడ కూడా ఉంది ఒక తప్పు. బిడ్డను ఎత్తుకు రావడం కూడా ఇలాంటి క్రౌడ్ తెలీదా? తప్పు కూడా బాధ్యత. వాళ్ళు కూడా ఏదో ఒక వ్యామోహంలో వచ్చేసారు. ఓకే చిట్టిబాబు గారు, అయితే మనం ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి వినోద్ కుమార్ గారితో మాట్లాడడం. వినోద్ కుమార్ గారు, మీరు అడ్వకేట్గా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చిట్టిబాబు గారు చెప్తున్నట్టుగా అసలు రాత్రి 1 గంటలకు ఆ షో ఏంటి, దాని మీద అనవసరంగా అల్లు అర్జున్ అక్కడ రావడం ఏంది,
అల్లు అర్జున్ వచ్చినా కూడా ఒక హీరో అయినటువంటి చెప్పుకున్న అసొంటప్పుడు అతను రావడానికి ప్రికాషన్స్ కూడా ప్రభుత్వం ఎలాగ చేయలేదని, కేవలం ఇప్పుడు అతను రాకతోనే అక్కడ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఒకసారిగా అక్కడ గుమ్మికూడతో ఒక క్రౌడ్ ఏర్పడడంతో పోలీసులు కూడా దాని మీద సరైన బందోబస్తు చేయలేకపోయారని చెప్తున్నారు. దీనిపై మీరే ఎలా విశ్లేషిస్తారండి? ఇది పూర్తిగా సామాజిక బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అండి. వాళ్ళు సినిమాల్లోనే హీరోలు, నిజ జీవితంలో జీరోలు. వీరికి ఎటువంటి సామాజిక బాధ్యత ఉండదు. వీళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా దేవుళ్ళు అనుకుంటారా వీళ్ళు? ఇవాళ సినిమా టికెట్లను కూడా ఇష్టారాజ్యం గట. వాళ్ళు ఒకప్పుడు అది ఎన్టీ రామారావు గారి సినిమా కానివ్వండి, చంద్రమోహన్ గారి సినిమా కానివ్వండి, అది సెన్సేషనల్ హీరో సుమన్ గారి సినిమా కానివ్వండి, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కానివ్వండి, ఒకటే ధరలో సినిమా ఉండేది. అది లో బడ్జెట్ హై బడ్జెట్ తేడా ఉండకపోయేది. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరించి దానికి ధనవర్షం కురిపించేవాళ్ళు. ఇవాళ వీళ్ళు ఇష్టమైన ధరలు పెంచుకొని ఇష్టమైనప్పుడు షోలు వేసుకొని ఇవాళ ఏంటండి ఒక తల్లిని కోల్పోవడము, ఆ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండడము. ఇంతవరకు ఈ విషయము వీళ్ళు నిజమైన హీరోలు అయితే వీళ్ళకి ఈ విషయం ఎందుకు తెలియలేదండి? ఇంతవరకు ఆ బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది తెలియదు, ఆ తల్లి మరణించింది తెలియదు. వీళ్ళు హీరోలు అండి. ఈ చెత్తగాల సినిమాలు మనం చూసిన అవసరమా అండి? సప్పుడొక సినిమాలు నిషేధించి పడేయాలి అసలు. ఇవాళ గనక ఇదే రోజు వెంటనే అల్లు అర్జున్ గారు వారి కుటుంబంతో సహా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ బాబుకు ఎంత డబ్బైనా వెచ్చించి ఆ అబ్బాయిని కాపాడకపోతే అల్లు అర్జున్ కుటుంబాన్ని హైదరాబాద్ లో ఉండనియకుండా తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బీ కేర్ఫుల్ చెప్తున్నా. ఒకసారి వినోద్ కుమార్ వినోద్ కుమార్ గారు ఒక విషయం వినోద్ కుమార్ గారు ఒకే ఒక నిమిషం. సమాచారం ఇచ్చి తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుని రావాల్సినటువంటి బాధ్యత లేదా అల్లు అర్జున్ మీద? అటువంటి సామాజిక బాధ్యత ఉండకూడదు అతనికి. వినోద్ కుమార్ గారు ఒక్క నిమిషం. వినోద్ కుమార్ గారు ఒక మాట నేను చేర్పదలుచుకున్నాను. దాంట్లో ఆ బాబు కూడా చనిపోయాడండి. ఇప్పుడు మనకు సమాచారం వచ్చింది ఏంటంటే ఆ బాబు శ్రీతేజ్ కూడా చనిపోయాడు. శ్రీతేజ్ కూడా ఇప్పుడే చనిపోయినట్టు మనకు వార్త అందింది. కాకపోతే ఇప్పుడు మనం బాబు గారు ప్రభుత్వము అల్లు అర్జున్ గారు ఆ టైంకి వస్తారని ప్రభుత్వం కళ్ళగంటదండి. ముందస్తు సమాచారం ఇచ్చి తగిన భద్రత కోరవలసిన బాధ్యత సామాజిక బాధ్యత అల్లు అర్జున్ గారిదండి. వారు కాదండి, ఆ బాధ్యత థియేటర్ యాజమాన్యాది. భద్రత ఏర్పరచమని అడిగారా చిట్టిబాబు గారు? సినిమా కుటుంబం అని చెప్పి ఎన్కేస్ కచ్చుకోవడం మంచిది కాదని మీరు చాలా విషయాల్లో పర్మిషన్ ఇచ్చింది తప్పు. ప్రభుత్వం ఫస్ట్ పర్మిషన్ ఇవ్వడం తప్పు. ఒక్కరు మాట్లాడండి, ఎవరో ఒకరు మాట్లాడండి. మీ ఇద్దరి మధ్య ఏదైతే మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నాం అది మెసేజ్ మనం ఎట్లా ఇచ్చింది పర్మిషన్? చిట్టిబాబు గారు అట్లా కాదు, మనం ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగానే సార్ మీ వాయిస్ బాగా కట్ అవుతుందండి. వినోద్ కుమార్ గారు మీ వాయిస్ బాగా కట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెట్ చూసుకోండి. షో వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది వాస్తవం. అల్లు అర్జున్ గారు రమ్మని అనుమతి ఇవ్వలేదు కదా. ఎస్, అది చెప్పండి. కానీ మీ వాయిస్ మీ ఫస్ట్ మీరు బాబుకు చికిత్స కోసం ఎంత ఖర్చైనా వెచ్చించాలి సార్. వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ ఖర్చు కానీ అన్ని వాళ్ళు చూస్తున్నారు. అవన్నీ ఓకే, చిట్టిబాబు గారు వినోద్ కుమార్ గారు, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మీరు ఆగితే ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిట్టిబాబు గారు అదే కరెక్టే. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చిట్టిబాబు గారు ప్రతి సినిమాకి ప్రతి హీరో ఎప్పుడైనా వస్తారు. వచ్చినప్పుడు థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాటు చేస్తుంది. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, మీరు ఫస్ట్ చిట్టిబాబు గారు ఒక మాట వినండి ప్లీజ్. చిట్టిబాబు గారు ఒక మాట వినండి. ఆ అబ్బాయికి ఏదైతే మీరు ఆరోగ్యానికి సంబంధించి మీరు చెప్తున్నారో దవాఖానా ఖర్చులు భరించాలి, అల్లు అర్జున్ భరిస్తాడు, థియేటర్ యజమాని భరిస్తాడు, అదంతా బాధ ఎవరికి కూడా లేకుండా ఆ చిట్టిబాబు అని ఆ కుర్రాడు కూడా శ్రీతేజ కూడా ప్రాణాలు ఇడిచిపెట్టేశాడు.
శ్రీతేజ కూడా చనిపోయినట్టు మనకు ఇప్పుడు వార్త అందింది. ఇప్పుడు ఎవరికి అల్లు అర్జున్ గారికి కానీ ఇంకా ఎవరెవరికి యాజమాన్యాలకు కానీ ఎవరు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకేదైతే ప్రభుత్వం కానీ రాత్రిపూట 1 o'clock పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నది? అది 300 రూపాయల టికెట్ను 3000 రూపాయలకు ఎందుకు పెంచుకున్నది? ఇప్పుడు ఒక్క నిమిషం, మన పీడిఎస్ వెంకటేష్ గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. పీడిఎస్ వెంకటేష్ గారు రాష్ట్ర నాయకులు, వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, ఈ సినిమాల ద్వారా మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాం? స్మగ్లర్ను ప్రోత్సహిస్తున్నామా? ఒక సామాజిక బాధ్యతగా దాని మీద ఒక ప్రత్యేకంగా ఒక మంచి ప్రొడక్టివిటీగా ఒక ప్రోగ్రెసివ్ రిపోర్ట్గా మనం ఇస్తున్నామా, లేకపోతే స్మగ్లర్స్ను మనం వాళ్ళను ప్రొడ్యూస్ చేసుకుంటూ వాళ్ళను ఇంకా వెనకాలేసుకొని వస్తున్నామా? మీరు చెప్పండి వెంకటేష్ గారు. సార్, ముందుగా ఈ రేవతి కుటుంబానికి వారి కుమారుడికి పిడిఎస్యుగా మేము రాష్ట్ర కమిటీ నుంచి సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి సినిమా ఏదైతే ఉందో, ముందుగా బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వడం అనేది మేము తప్పుపడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు, మేము ఏమంటున్నామంటే ఈరోజు సినిమా యంత్రాంగం ఏదైతే ఉందో పెద్దల జీవితాల నుంచి దోపిడీ చేస్తూనే వారిని రోడ్డు మీదకి వస్తున్న సందర్భంలో ఇటువంటి షోలకి ఇటువంటి సినిమా థియేటర్లకు వెళ్ళడం అనేది ఏదైతే ఉందో, దానివల్ల ఈరోజు రేవతి అనేది చనిపోవడం జరిగిందని మేము పీడిఎస్ గా తెలియజేస్తున్నాం. ఈరోజు అల్లు అర్జున్ గారు ఈరోజు ఇక్కడికి వెళ్ళకుండా ఉంటే ఈరోజు ఆ ఘటన జరిగేది కాదు. ఒకవేళ ఈ సినిమా గురించి సంబంధించి అక్కడ పోలీస్ యంత్రం కావచ్చు, ఆ థియేటర్ సిబ్బంది కావచ్చు, వారు కనుక పర్యవేక్షణ కనుక గట్టిగా అంటే మంచిగా చేస్తుంటే ఈరోజు ఆ ఇద్దరు, ఆమె కానీ ఆ కుమారుడు కానీ మరణించేవారు కాదు. మేము ఏమంటున్నాం అంటే ఈరోజు సమాజాన్ని శాస్త్రీయంగా ఆలోచింపజేసినటువంటి సినిమా బృందం ఏదైతే ఉందో, ఆ బృందం మొత్తం కూడా ఈరోజు డబ్బులు దోచుకోవడం కొరకు ఎంతో మంది యువతని పక్కదారి పట్టించే విధంగా ఇటువంటి స్మగ్లింగ్ సినిమాలు తీస్తూ ఎంతో మంది యువతని నాశనం చేసిన పరిస్థితి వ్యవస్థలో కనిపిస్తా ఉన్నది. మేము అంటున్నాము, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు, ఆ పిల్లగాడికి సంబంధించినటువంటి హెల్త్ ఏదైతుందో అది అల్లు అర్జున్ గారు చూసుకుంటారు, హాస్పిటల్ ఫీజు పే చేస్తున్నాం అంటున్నారు. ఈ ఆల్రెడీ ఆ బాబు చనిపోయిందని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఆ బాబుని కావచ్చు, వాళ్ళ అమ్మాయిని కావచ్చు, రేవతిని కావచ్చు, ప్రాణాలను మీరు తిరిగి తీసుకొస్తారా? అదే మీ కుటుంబంలో వెంకటేష్ ఒక్కసారి మన చిట్టిబాబు గారు ఏదో చెప్తున్నారు, విన్నదాం. జిల్లాల వారీగా విచ్చలవిడిగా అనేక థియేటర్లో పర్మిషన్ ఇచ్చారు. బెనిఫిట్ షోలు ఎందుకండి అంటున్నా? చిన్న సినిమాలకు మీరు పర్మిషన్ ఇస్తారా? పెద్ద సినిమాల పేరు చెప్పి, స్మగ్లింగ్ పేరు చెప్పి ఇటువంటి సినిమాలు తీస్తుంటే మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? అంటే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళకి ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించదు, ఇటు సినిమా ఇండస్ట్రీ స్పందించదు, ఏమీ స్పందించదు. కానీ ప్రజల ప్రాణాలు పోతున్నా, ప్రజల్ని దోచుకుంటున్నా కూడా కనీసం స్పందించరు. సార్ లాంటి వాళ్ళు మాట్లాడతారు, ఏం మాట్లాడతారండి? హాస్పిటల్ ఖర్చు పెట్టుకోవడం ఇదండి కావాల్సింది. ఒక్క నిమిషం, మనం వెంకటేష్ గారు ఒకటే నిమిషం, చిట్టిబాబు గారు ఏదో చెప్తున్నారు. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు యాజమాన్యం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగము మనం ఈరోజు వెంకటేష్ ఒక్క నిమిషం ఆగండి. వెంకటేష్ మీరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేష్ ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు మనము పూర్తిగా విన్న తర్వాత సమాధానం చెప్దాం ఖచ్చితంగా. మాట మాట్లాడద్దు దయచేసి. స్పందించబట్టే ఈ రేట్లు పెంచొద్దు అని చెప్పి విను విషయం విను. అది చేసేసా 17వ తారీఖు ఈ రేట్ల విషయం మీద ఇది దోచుకుంటామో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటానికి, బ్లాక్ లో అమ్ముకోవడానికి లీగలైజ్ చేస్తున్నారు. తప్పు, ఇది ఇలా అమ్మకూడదు అని మేము కేసేస్తాం. కేసు 17వ తారీఖు హీరింగ్ పెట్టారు. మన టైం షార్ట్ కనుక 17కు చాలా విషయాలు ఉన్నాయి, నేను లాగాలి అన్ని లాగుతామని చెప్పి జడ్జి గారు అన్నారు. ఒక్క నిమిషం, అది పూర్తిగా విని సమాధానం చెప్పు వెంకటేష్. ఆయన చెప్పిన విషయం పూర్తిగా విని దానికి సమాధానం చెప్పు, అంతేగాని విందాం. ఫస్ట్ ఆయన ఏం చెప్తారో చిట్టిబాబు గారు విందాం. చిట్టిబాబు గారు చెప్పండి, మీరు చెప్పండి.
ప్రభుత్వాన్ని తప్పు, ప్రభుత్వ పర్మిషన్ ఇవ్వద్దు అని మేము పోరాడుతున్నాం. Okay. ఎప్పటి నుంచి ఈ సినిమా కాదు, గతంలో కూడా పోరాడాం, కోర్టులో కేసులు వేసాం. ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా వెళ్ళాలి. ఇలాంటి ఏ రాష్ట్రంలో లేదు, ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ బెనిఫిషియర్లని దోచుకుంటా జరుగుతున్నాయి. అది వెళ్తున్నాం. 17వ తారీఖు పెట్టారు. చిట్టిబాబు గారు అబ్సల్యూట్లీ మేబీ యు ఆర్ రైట్. అనే దానికి పనిపోయిన దానికి జరిగింది. ఇప్పుడు దానికి కావాల్సిన వాళ్ళు చేయాల్సి ఏమి చేసినా ప్రాణాలు తిరిగి రావు. వాస్తవం. చిట్టిబాబు గారు వాడు చేయాల్సిన బాధ్యతగా జరిగినప్పుడు ఎవరు తప్పు, ఇక్కడ తప్పు ఎవరు ఉన్నాయి? సినిమాని గురించి, సినిమాకి స్మగ్లింగ్ సినిమా, ఆ సినిమా ఇవన్నీ చాలా అనేక సినిమాలు అనేక విషయాలు నేషనల్ అవార్డు వచ్చింది ఈ సినిమాకి. అంటే మొత్తం అక్కడ కేంద్రము కమిటీలు అందరూ లేదు సార్, లేదు. దానికి ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవలసిందే సార్. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, దాని విషయంలో ఇప్పుడు మీరు ప్రసాద్ గారు, వెంకటేష్ గారు ఏదైతే చెప్పారో, సినిమాలు ప్రొడక్టివిటీగా ఉండాలి, సమాజాన్ని మార్చే విధంగా ఉండాలి, సమాజానికి ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఉండాలి. కానీ ఇలాగా స్మగ్లర్లను అలాగా కేంద్రం ప్రభుత్వానికి అవార్డు ఇచ్చింది కాదు. ఇప్పుడు కాదు వెంకటేష్ గారు దీనికి సమాధానం చెప్తారు. లే తప్పు సార్. వెంకటేష్ మీరు చెప్పండి దీని మీద. మీరు సినిమా, నేను గెలుపు అనే సినిమా ఒక మెసేజ్ సినిమా, ఆడవాళ్ళ ప్రాముఖ్యత తీశారు. ఒక రోజు నిలబడలా. అది నిలబడకపోవడానికి అనేక కారణాలు కావచ్చు. అంటే ఇప్పుడు మనం ఏం చేశామంటే దాని ప్రకారం ఇప్పుడు ఒక నిమిషం అతను మాట్లాడియండి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అతను మాట్లాడలేదు కదా, ఇతను ఇప్పుడు మాట్లాడతారు. వెంకటేష్ మీరు చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ గారు, చిట్టిబాబు గారు ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు వెంకటేష్ ఏం చెప్పాల, వెంకటేష్ సమాధానం చెప్తున్నారు కదా, వెంకటేష్ ఇప్పుడు మీకు సమాధానం చెప్తున్నారు కదా. వెంకటేష్ ఇప్పుడు చెప్తున్నారు కదా. వెంకటేష్ మీరు చెప్పండి. ఇప్పుడు సార్ మన చిట్టిబాబు గారు చెప్పిన మీద మీరు సమాధానం ఏంటి? మీరు చూడకండి అంటున్నారు. ఒకవేళ కనుక మీకు అవసరం లేకపోతే మీరు సినిమాలు చూడొద్దు అనుకొని చెప్తున్నారు. దాని మీద మీరు ఏమంటారని చెప్పండి సార్. ఈరోజు అసలు సార్ మాట్లాడిన దాంట్లో ఈరోజు దేశంలో ఉన్నటువంటి పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో, పాలిటిక్స్ ఈరోజు అవార్డులు తెచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలో కనిపిస్తా ఉన్నది. ఇలా స్మగ్లర్ లాంటి సినిమాలు కావచ్చు, గ్యాంగ్స్టర్లు కావచ్చు, ఇటువంటి సినిమాలకు అవార్డు ఇస్తున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు కావచ్చు, సమాజానికి కావచ్చు, ఎటువంటి మెసేజ్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు అయినా కానీ వారికి ఎవరికైతే కావాల్సిందో వారికి అటువంటి వారికి ఏదో చేసుకొని ఆస్కర్ అవార్డులు ఇటువంటి ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, మేము ఏమంటున్నామంటే ఈరోజు సమాజాన్ని ఆలోచింపజేసిన ఎవరికి ఉన్నది సార్? పాలిటిక్స్ కు ఉన్నది, ప్రభుత్వాలకు ఉన్నది, సినీ యంత్రాంగానికి ఉన్నది. ఈరోజు స్మగ్లర్ సినిమాలు లేకుండా ఈరోజు సినిమాలు తీస్తే అత్యధికంగా డబ్బు సంపాదించే సినిమాలు లేవా సార్? ఇండస్ట్రీలో సినిమాలు లేవా? చూడండి, ఎన్ని సినిమాలు లేవా చూడండి. అంటే డబ్బులు వస్తాయండి మీకు? అంటే మీరు ఏం అంటే స్మగ్లింగ్ చేస్తే పోయి సినిమా చూడాలని చెప్పేసి పిల్లలకి ఇస్తే కనీసం అవగాహన ఉండి పిల్లలు నేర్చుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, బిలో 18 years బిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్మగ్లర్ గా అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు మీరు చూడండి, ఈరోజు గంజాయి కావచ్చు, గుట్కాలు కావచ్చు, ఇవన్నీ కూడా పుష్ప సినిమాలో సీన్స్ లాగా ఈరోజు దోపిడీ ట్రావెలింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవి మీరు చూడట్లేదా? మీడియాలో చూడట్లేదా? ఆయన చెప్తున్న చిట్టిబాబు గారు మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడుకుంటారు. ఫస్ట్ మీలాంటి వారి వల్ల మీరు ఆ విషయం మాట్లాడద్దు. ఇటువంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు. ఈరోజు ఎన్టీ రామారావు ఇటువంటి సినిమాలు తీసారా సార్? మీరు చెప్పండి, ఎన్టీ రామారావు గారు ఇటువంటి సినిమాలు తీసారా?
ఎవరు తీశారండి? ఎందుకు తీయలా? ఎవరైనా ఎందుకు తీయలా? గతంలో ఎన్టీ రామారావు గుక్కు గుక్కు మీరు ఎందుకండి ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకండి? మీరు చూసారా? మీరు ఆర్ఎస్ ఎందుకు కుమార్ తీశారు? ఆర్ఎస్ పోయానండి గుక్కు గుక్కు గుడిసింది అది మనం ఒక విషయం మనం కాదు ఇప్పుడు హలో చిట్టిబాబు గారు అనేక మంది స్మగ్లింగ్ తెలియనటువంటి విషయాలు ఏతున్నాయో మీరు చూడ మంచి సినిమా తీస్తే చూడరు మూల పెడతారు. అట్లా అని చెప్పకండి సార్ దయచేసి చిట్టిబాబు గారు మంచి సినిమాలో కూడా ఆదరణ ఉంది. ఒక్క నిమిషం ఏంటండి మీరు వినండి. చిట్టిబాబు గారు మీరు వినాలండి. కాదు మనం కాదు చిట్టిబాబు గారు మనం ఒక నిమిషం అండి. చిట్టిబాబు గారు వెంకటేష్ గారు మీరు వినండి. మీరు ఇద్దరు వినండి ఫస్ట్. చిట్టిబాబు గారు వెంకటేష్ గారు చిట్టిబాబు గారు సార్ ఇక్కడ విషయం అది కాదు. వెంకటేష్ గారు చిట్టిబాబు గారు వెంకటేష్ గారు ఒక్క విషయం అడుగుతున్నాను. ఒక్క పాయింట్ మాట్లాడి ముగిస్తాను. మీకు వచ్చేటువంటి ఇన్కమ్ కావచ్చు, ఈ రోజు కావచ్చు, రేపు వచ్చేది కావచ్చు, మీకు వచ్చే ఇన్కమ్ తోటి కోట్ల రూపాయలు ఏదైతుందో ఆ కోట్ల రూపాయలతోటి రేవతి ఇది వాళ్ళ బాబు ప్రాణాలు మీరు తీసుకొస్తారా? మాకు హామీ ఇవ్వండి. తీసుకొస్తారా మీరు? అదే ఓకే రైట్ మీరు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు అలా కాదు. మీరు మాటినండి. ఆయన చిట్టిబాబు గారు విషయం వినండి. ఆయన మీకు ఎప్పుడైతే గౌరవిస్తున్నారో మీరు కూడా గౌరవప్రదంగానే మాట్లాడండి. అంతేగాని మీరు అనగౌరవ పరిచయ విధంగా మాట్లాడకూడదు. ఆయన కూడా నా గెస్టే, మీరు కూడా అలాగే గెస్టే. లేదు ఒక విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చిట్టిబాబు గారు మీరు చెప్తున్నట్టుగా ఒక విషయం ఏంటంటే లేదు అది కాదు. మీరు మాట్లాడండి. ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తారు. మీరు కూడా అవకాశం ఇస్తున్నారు. వెంకటేష్ ఆగండి ఒక నిమిషం ఆగండి. మీరు చిట్టిబాబు ఉపన్యాసాలు ఆయన ఇవ్వట్లేదు, మీరు ఇస్తలేదు. ఇద్దరు మీరు కూడా ఉపన్యాసాలు ఇవ్వడానికి మేము ఇక్కడ లేదు. మీరు ఒకవేళ ఓపిక ఉంటే మాత్రం మీరు ఓపిక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపిక పెట్టండి. చిట్టిబాబు గారు మీరు ఓపిక పెట్టండి. వెంకటేష్ నువ్వు ఆగు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు అంత వెర్రి ఎందుకొని ఆ పిల్లలు తీసుకుని చిన్నపిల్లలు తీసుకుని అంత వెర్రి అంటే సినిమాకి అర్థం రావడానికి తప్పండి. మీరు అట్లా మాట్లాడడం మీరు తప్పండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఏంటంటే మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరే వెంకటేష్ ఆగండి ప్లీజ్. వెంకటేష్ ఒక నిమిషం ఆగండి. లే ఖచ్చితంగా డిబేట్ పెట్టవలసిందే. ఈ విషయంలో డిబేట్ పెట్టవలసిందే. చిట్టిబాబు గారు డిబేట్ మీద పెట్టవలసిందే. ఉపన్యాసం కాదు అది ఒక ఆవేదన మాత్రమే. దీని ఒక్కసారి ఆగండి. వెంకటేష్ మీరు ఆగండి. వెంకటేష్ ప్లీజ్ వెంకటేష్ ఒక్క నిమిషం ఆగండి. వెంకటేష్ మీరు చిట్టిబాబు గారు మీరు ఆగండి. ఇప్పుడు చెప్తున్నట్టుగా మంచి సినిమాలకు ఆదరణ లేదు అని చెప్తున్నారు. నేను ఉదాహరణకు ఒకే ఒక సినిమా చెప్తున్నా, అది నేను చూసింది కాబట్టి. జై భీమ్ సినిమా ఒక 10 సార్లు చూశాను. ఎంత బ్రహ్మాండంగా మెసేజ్ ఇచ్చారు. అలాగే సూర్య అనే హీరో ఉన్నారో వాళ్ళ భార్య, ఆమె పేరు జ్యోతిమక్క ఏదో పేరు ఉంది. ఆమె ఒక సినిమా చెప్పింది రాక్షసి అని. ఒక స్టూడెంట్స్కు సంబంధించిన అదో బ్రహ్మాండమైన ఒక మెసేజబుల్ పిక్చర్స్. ఇఫ్ యూ ప్రొడ్యూస్ ద మెసేజబుల్ పిక్చర్స్ టు ద సొసైటీ, డెఫినెట్లీ దే విల్ ఫాలో ఇట్. మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఒక్క నిమిషం ఆగాలి కదా. మంచి సినిమా అన్నారు కదా మీరు. మంచి సినిమా
మేము చూసాం మంచి సినిమానే, కానీ జై భీమ్కి ఎంత లాస్ అయిందో తెలుసా? ప్రొడ్యూసర్ సార్, రూపాయికి సార్, 40 సార్, పైసలు పోయింది మెసేజ్- తెలుసా? అది కొన్న రేటుకి సార్, అది రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూసే విధానానికి Why don't 40 you రూపాయికి listen? 40 Now పైసలు you have పోయినాయి told- పెట్టుబడి. now, తెలుసా again- మీకు? పూణే జై భీమ్ అన్ని జై భీమ్ సార్, ఇప్పుడు అదే అన్ని విషయం మీరు అతను చెప్ప- పోయినా ఇప్పుడు పర్వాలేదు. మీరే చెప్తున్నారు నాకు తీశాడు డబ్బులు పెట్టి కొన్నాడు. సార్, సార్. అందరూ అలా పోగొట్టుకోలేదు కదా డబ్బులు. చిట్టిబాబు గారు. ఆడియన్స్ మంచి సినిమాలు చూసే వ్యాపకం రావాలి. ఇలాంటి సినిమాలు చిట్టిబాబు గారు, ఇప్పుడు మీరే చెప్పారు. ఎగబడి చూస్తారా? మీరు ఎగబడి బయట చూస్తారా? ఊ అంటారా అంటే ఎగబడి చూశారు ఆ పాట. సార్. మీరేమో ఆనాటి నుంచి లే లే అనే పాటను ఎగబడి చూశారు. సార్, మీరు చూసేయన్నీ అలాంటి సినిమాలు. వాటికే వర్షాలు కురుస్తాయి, డబ్బులు వర్షం. మరి నేను మమ్మల్ని ఏమో మంచి సినిమాలు తీయండి, మా చేతులు కాదు, మీరు డబ్బులు ఇస్తారా? ఇప్పుడు నాకు 5 కోట్లు పోయి మీరు జైబీ చెప్తారు. నా సాక్ష్యమే, నా సినిమా గెలుపు సినిమా. నేను మంచి ఉమెన్ లిప్ మీద తీసే సినిమా. విడాకులు ఇచ్చుకుని పిల్లలు విడిపోతే పిల్లలు అన్యాయం అయిపోతారు. అలా వాళ్ళ అనవసరం వాళ్ళకి పిల్లల మీద దాని మీద విషయం ఏంటంటే ఇప్పుడు విషయం ఏంటంటే చిట్టిబాబు గారు ఎప్పుడైతే బ్రహ్మాండంగా మంచి అందరూ మెచ్చుకున్నారు, అవార్డులు ఇచ్చారు, మంచిగా ఆస్కార్ ఇచ్చారు. మీరు ఒకే దాటిగా చెప్పుకుంటూనే పోతున్నారు. మీరు మీ సినిమాలు ఎలాంటి సినిమాలు చూస్తారో అలాంటి సినిమాలు మేము తీసుకోం. మీరు చూడకపోతే తీయం. ఇప్పుడు అనవసరంగా మీరు ఏం చేస్తున్నారంటే డిబేట్ లో వచ్చి సినిమాలు మంచి సినిమాలు తీయట్లేదు, అవి తీయట్లేదు అంటే మంచి సినిమాలు ఇప్పుడు ఆడింది. సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎప్పుడైతే మీరు వెంకటేష్ అనే అతనికి చెప్పారో ఉపన్యాసాలు దంచేస్తున్నాడని, మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? అన్ని ఇప్పుడు వెంకటేష్ మాట్లాడుతున్నలేపో మీరు అనవసరంగా అలగలం పర్వాలేదు, నా టెస్ట్ కోసం తీసాడు ఆయన. వెంకటేష్ అనే పీడిఎస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతుంటే బ్లేమ్ చేస్తే ఎట్లా? ప్రేక్షకులు టేస్ట్ బట్టే సినిమా ఇస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఆడియన్స్. ఆడియన్స్ ఎలాంటి కోరుతారో అలాంటి సినిమాలో జరుగుతుంది. ఆడియన్స్ కు మనం అట్లా ఆడియన్స్ ను మనం అట్లా హ్యాబిట్ చేసేసామండి, హ్యాబిట్ చేసేసాము, కోరుకునే సినిమాలో ఆడియన్స్ దాన్ని ఎడిక్ట్ చేసేస్తున్నాము, దానికి ఆడియన్స్ కు ఎడిక్ట్ చేస్తున్నాము. అలాగా గతంలో మనం ఒక చూస్తే మనం భార్యాభర్తలము, అమ్మ చెల్లె అందరు కలిసి ఒక సినిమా చూసేది. ఈ రోజు ఆ పరిస్థితి ఉన్నదా? ఆ పరిస్థితి లేదు కదా. మరి వెంకటేష్ మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి సమాధానం మరి అడిగిన దానికి. సార్ ఈ రోజు సార్ మాట్లాడిన స్పష్టంగా నాకు అర్థమైంది ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం పెట్టుబడిదారి డబ్బు సంపాదించుకోవడం కొరకు మాత్రం అనేది ఉన్నది నాకు అనిపిస్తున్నా సార్. ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది సార్. సూర్య లాంటి వాళ్ళు కావచ్చు, జేబీఎం లాంటి డైరెక్టర్ కావచ్చు, ఆ సినిమా లాంటివి ఎంతో ఆదరణ పొందాయి. చాలా సినిమాలు చాలా మంది యూత్ అని కావచ్చు, సమాజాన్ని కావచ్చు ఆలోచింపక చేసేటువంటి సినిమాలు వచ్చాయి సార్. ఈరోజు మహేష్ బాబు లాంటి వాళ్ళు భర్తన లేని సినిమా తీశారు. ఆ సినిమా ఏ విధంగా ఉన్నా సార్ ఇంకా డబ్బులు రాలేదు దానికి. అంటే స్మగ్లింగ్ సినిమాలు తీసుకుంటే డబ్బులు వస్తాయా? ఆ భర్త అనే సినిమా ఉంది సార్. ఒక పొలిటికల్ లీడర్ గా ఈరోజు సమాజం ఏ విధంగా ఉండాలని చెప్పేసి తీసారు సినిమా, దానికి డబ్బులు రాలేదు సార్. లాస్ వచ్చిందా? నేను అడుగుతున్నాను, లాస్ వచ్చిందా? మీరు అటువంటి సినిమాలు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? మీరు ఏ పార్టీకి ఏ సినిమాలో జార్జెట్ సినిమా ఉంది. జార్జెట్ సినిమా ఒక రియల్ స్టోరీ. ఒక పిడిఎస్యు నాయకులుగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థుల పక్షాన్ని నిలబడినటువంటి సినిమా రియల్ స్టోరీ వస్తున్నది. ఇటువంటి సినిమాలు ఎందుకు ఆదరణ తీయట్లేదు? గొప్ప గొప్ప వ్యక్తులు చరిత్రలు ఉన్నాయి, అటువంటి చరిత్ర సినిమాలు మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? కేవలం మీకు డబ్బులు కావాలి కాబట్టి యువత పక్కదారి పట్టినా పర్లేదు, మీకు ఏమీ అవసరం లేదు. మీకు ఎంతసేపటికి ఏం కావాలంటే ఆ డబ్బులు కావాలి, ఆ డబ్బులు వస్తే మేము వెనకేసుకోవాలి. మేము సినిమా తీస్తున్నాం కాబట్టి మాకు డబ్బులు కావాలని చెప్పేసి మీరు అంటున్నారు. కరెక్ట్ కాదు సార్. అది మీకు డబ్బులే కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వ్యాపారం చేసుకోండి, వైన్ స్టాండర్లు వేసుకోండి, ఆ వైన్ స్టాండర్లు పాడుకొని ఆ స్మగ్లింగ్ అమ్ముకోండి, తాగండి, డబ్బులు సంపాదించుకోండి. అంతేగాని ఈ సినిమాల పేరు సినిమా ఇండస్ట్రీ పేరు యువత పక్కదారి పట్టే విధంగా ఊ అంటారు పా అంటారు అని చెప్పేసి సాంగ్కి అంతమంది ఎంకరేజ్ చేస్తున్నారంటే మీరు అటువంటి ఆ వైపుగా యువతను పక్కదారి పట్టిస్తున్నారు సార్. ఆ వైపు పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి పాడవుతున్నారు.
స్పష్టంగా. నువ్వు నీ సంపాదన ఏంటి? ఏం చేస్తున్నావు? ఏం సంపాదిస్తున్నావు? సోషల్ వర్కర్ సార్, నేను సమాజం కోసం ఆలోచించాను సార్. అందుకే నేను ఈ విధంగా ఉన్నాను. నేను డబ్బులు సంపాదించుకునే విధంగా, వ్యాపారం చేసుకునే విధంగా ఆ వైపు ఆలోచన లేవు సార్ నాకు. అందుకే ఈరోజు స్పష్టంగా రోడ్ సైడ్ వాళ్ళు కార్యక్రమం ఏదైతుందో ఈ డిబేట్ లో స్పష్టంగా మాట్లాడుతున్నాను. నువ్వేం సంపాదిస్తున్నావు? ఎవరు నేను సంపాదించట్లేదు సార్, నేను సంపాదించట్లేదు సార్. మీలాగా ఇట్లా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలను తీసుకొచ్చి నేను సంపాదించట్లేదు సార్. అటువంటి సంపాదన అవసరం లేదు సార్. నువ్వేమిటి సమాజంలో నువ్వేం చేస్తున్నావు? సమాజంలో మీరు ఆ డిబేట్ వ్యక్తిగతంగా తీసుకోబోతున్నారు, డిబేట్ వ్యక్తిగతంగా తీసుకోబోతున్నారు. ఆయన ఒక పీడిఎస్ నాయకుడు, ఆయన స్టూడెంట్ లీడర్, ఆయన ఒక స్టూడెంట్ లీడర్. ఆ స్టూడెంట్ లీడర్ ఏమైందంటే మీకు తెలుసు అది ఏం జరిగిందో. మా వల్ల అనేక మంది పేద విద్యార్థులకి మా వల్ల సమాజానికి శాస్త్రీయమైనటువంటి అవగాహన. సమాజానికి నువ్వేం చేసావయ్యా? సమాజానికి ఏం చేశారు? ఏం చేశారు? మీరు రాండి సార్, మీరు వాటితో పాటు ఉండండి. మీరు యూట్యూబ్ లో కొట్టండి, మీరు చిట్టిబాబు గారు కొంచెం ఓపిక పట్టండి. చూడండి, మీరు అవి చూడకుండా మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారండి. వ్యక్తిగతంగా చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు కుటుంబానికి మీరు ఏం న్యాయం చేస్తున్నారని చెప్పండి. రిలాక్స్ గా మీరు మాట్లాడండి. చిట్టిబాబు గారు, చెప్పండి. చిట్టిబాబు గారు పర్సనల్ గా మీరు వెళ్తున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే నేను మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? పెద్దవారు మీరు ఈ విధంగా మాట్లాడతారా? మీరు పిట్టిబాబు గారు ఆయన ఒక విద్యార్థి నాయకుడు, అది గమనించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఆయన విద్యార్థి నాయకుడు, పీడిఎస్ విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు. కుటుంబం రోడ్డు ఎక్కింది సార్ ఈరోజు, ఆ కుటుంబం రోడ్డు పాలైంది. దాని మీద చూపెట్టండి. ఆయనే ఒక పీడిఎస్ విద్యార్థి నాయకుడు. కాకపోతే ఏంటంటే మీరు చాలా ఓపికగా మాట్లాడండి చిట్టిబాబు గారు. ఎప్పుడైతే మీరు మనకు ఒక డిబేట్లో పాల్గొంటున్నామో ఆ డిబేట్కు సంబంధించిన పూర్తి మనం ఒక సమాజాన్ని ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే మనం ఇంత పెద్ద డిబేట్ పెట్టాము. ఈరోజు ఒక ఆడపడుచు, మనకు సంబంధించిన ఒక ఆడపడుచు మృతి చెందింది. దానికి ఆ కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద విషాదం ఏర్పడ్డది. ఆ కుటుంబానికి సంబంధించిన కొడుకు కూడా ఏదైతే రవితేజ్ ఉన్నాడో అతను కూడా శ్రీతేజ్ కూడా చనిపోవడం జరిగింది. వారికి మనం ఎలా మెసేజ్ ఇవ్వాలి, వారికి ఎలా ఆదుకోవాలి, ఇలాంటి దుర్ఘటనలు మరొకసారి చేపట్టకుండా మనం ఏం చర్యలు తీసుకోవాలి అనే దాని మీదనే మనం చర్చ జరిపిస్తూ అవుతున్నాం. కానీ ఇలాంటిగా వ్యక్తిగత కారణాలపై వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు దేశాలు చేయడానికి మాత్రం ఖచ్చితంగా డిబేట్ పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా వ్యక్తిగతంగా అతని మీద దాడి జరుపుతున్నారు తప్పు. ఎందుకంటే అతను ఒక విద్యార్థి నాయకుడు, అతను ఒక బాధ్యత గల నాయకుడు, పీడిఎస్ నాయకుడు, అతను స్టేట్ నాయకుడు. అతను ఇలా చెప్పడం మీరు నాయకుడు కాదు, మీరు చెప్పిన ఏదైతే పట్టుబడుతున్నారు అతను కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా దోషించలేదు, అతను వ్యక్తిగతంగా మీకు దోషించలేదు. అందుకోసమే మనం కూడా ఒక పద్ధతి ప్రకారమే మాట్లాడుకుందాం. ఈ చర్చకు ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఏర్పరచడానికే మనం ఈ డిబేట్ పెట్టామండి. అది ఆ విషయాన్ని కాదండి, మనం కావాల్సిన మనం ఏం మెసేజ్ ఇద్దాం, అది మాట్లాడదాం. కొట్లాడుతున్నాం సార్. మీరు రాండి, మీరు అడగండి. PDSU అనేది PDSU తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించిన మా PDSU సార్. చూడండి పోవటం చూడండి. మేము దోపిడీ కోసం పోవటం చేయట్లేదు సార్, డబ్బుల కోసం మేము చూడట్లేదు. సమాజం బాగుంటుందని ఏదో దానికోసం చిట్టిబాబు గారు మీ వీడియో ఆఫ్ అయిపోయిందండి. చిట్టిబాబు గారు మీ వీడియో ఆఫ్ అయిపోయింది, కొంచెం వీడియో ఆన్ చేసుకోండి. తప్పులు చేస్తున్నారు చెప్పండి. చేసినట్టేనా ఏంటి? విద్యార్థులు దానికి ఏం మాట్లాడారు? మాట వేస్తే నేను అప్పుడేదో ఉద్యోగంలో ఉన్నాను, జెండా పట్టుకున్నాను కాదు. ఇప్పుడు ఉన్న సమస్యలకు ఏం చేస్తారు? చెప్పండి. చూడండి
మీకు లింక్ పెడతా చూడండి, మేము ఏం చేస్తాను పోర్టల్ మీకు పెడతా చూడండి, మా పోర్టల్ చూడండి ఏం చూస్తున్నారు మీరు. మీరు ఈ చర్చను మొత్తం మీ ఇద్దరు కలిసి వ్యక్తిగతంగా తన పరస్పర దాడుల మీద పడుతున్నారు. అంటే ఇది రాజకీయ వేదిక కాదు, ఇది ఒక సామాజిక, ఇది ఒక రాజకీయ వేదిక కాదు, ఇది పొలిటికల్ డిబేట్ కాదు. ఓకే ఓకే, ఇది పొలిటికల్ డిబేట్ కాదు. దీనికి సమాజానికి మనకు బ్రహ్మాండమైన మెసేజ్ ఇద్దాం. రేపు రాబోయే తరానికి మళ్ళీ ఎలాంటి సినిమాలు అవసరమా, విజ్ఞానంతో చర్చించాలి, విజ్ఞానంతో విషయ పరిజ్ఞానంతో డిస్కస్ చేయాలి. అంతేగాని ఇలా కాదు. మీరు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగతంగా తీసుకుంటారు మీరు ఇద్దరు కూడా. మీకు మీరు మాకు నేనే పెద్ద మనుషులం అన్నట్టుగా కాదు. మనం చాలా చిన్నవాళ్ళం. మనం ఎలా చేయాలంటే ఈ సమాజాన్ని మన వంతు పాత్రగా మనం ఎలా సమాజానికి ఎలా ఉపయోగపడే విధంగా మనం ఎలా వెళ్దామని చూద్దాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే తప్పు ఎవరిది, అక్కడ ఏదైతే మిడ్ నైట్ షో పెట్టడం తప్ప, లేకపోతే అక్కడ ప్రభుత్వం ఏదైతే అత్యాశకు పోయి మనకు ట్యాక్సెస్ వస్తున్నాయి కానీ వారికి ఒక పర్మిషన్ ఇవ్వడం తప్ప, లేకపోతే అక్కడ పోలీసులు సరి అయిన బందోబస్తు చేయకపోవడం తప్ప, లేకపోతే కాదు కూడదు అనుకుంటే ఇంత చలిలో కూడా ఒక అభిమానిగా తన కొడుకు పేరు పుష్పగా పెట్టుకున్న ఒక అభిమానిగా అతను వచ్చి ఆ సినిమా చూడడమే తప్పైపోయిందా? తన భార్యను తన కొడుకును కోల్పోవాల్సి వచ్చింది ఒక సినిమాకు, దానికి బలి ఇవ్వాల్సి వచ్చింది. దీని మీద మనం చర్చ జరుపుదాం. రేపు రాబోయే తరానికి ఎలాంటి సినిమాలు ఇద్దాం. అలా రండి సార్, అలా చెప్పండి. పిల్లాడు తీసుకుని అర్ధరాత్రి సినిమాకి తీసుకురావడం అబాధ్యతే, ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్. అది కూడా ఉంది. వీళ్ళ తప్పులు ఎన్ని ఉన్నాయో అక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్. అర్ధరాత్రి 1 గంటకి చిన్నపిల్లాడిని తీసుకుని అంత పిచ్చి ఏమిటి, అంత యాంగ్జైటీ ఎందుకు? అర్ధరాత్రి రావాలా? అర్ధరాత్రి పిల్లల్ని తీసుకురావాలా? అంటే అర్ధరాత్రి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్ మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అతని తప్పు ఉంది, వీళ్ళ తప్పు ఎంత ఉందో ఆ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాదర్ ఆల్సో దేర్. చనిపోయారు కనుక వాళ్ళ తప్పు కాదని, చనిపోయారు కనుక ఇమీడియట్ గా వాళ్ళ అన్ని కరెక్ట్, ఇతరులు తప్పు, వాళ్ళ తప్పు ఉంది. ఆ భార్యని బిడ్డల్ని అర్ధరాత్రి 1 గంటకి సినిమాకి తీసుకురావడం ఫస్ట్ ఏం మునిగిపోయిందని అంత ఎగబడి రావాల్సి అంటే అదే ఓకే సార్, ఓకే మీరు చెప్తున్నట్టు మనం అంగీకరిద్దాం. అదే విషయంలో ఆ తప్పైపోయినట్టు మరి రాత్రిపూట తప్పట్టడం ఎంతవరకు సమంజసం అండి? మన మెట్రోపాలిటన్ సిటీ అయినప్పటికీ 1 o'clock మనం చాలా అన్ని దుకాణాలు మూసేయాలని మనకు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు 1 o'clock సుప్రీం కోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఆర్డర్స్ తీసుకురావడం ఎంతవరకు సమంజసం అండి? 1 o'clock మాకు పర్మిషన్, మార్నింగ్ పెట్టుకోవచ్చు కదా అదే సినిమాలు. రాత్రిపూట 1 గంటకు పెట్టవలసిన ఆవశ్యకత ఏర్పడ్డది? అంత కొంప ముంచే దాంట్లో ఏమొచ్చింది, వాళ్ళకు ఎందుకు పెట్టారు? దాని మీద మీరు చెప్పడం ఏంటండి? అది ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్, ప్రభుత్వం ఇవ్వడం అది తప్పు. ప్రభుత్వం వీళ్ళు అడగచ్చు, వీళ్ళు అడుగుతారు, అడిగితే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఉండకూడదు, అనవసరంగా ఇచ్చారు. అది ఇవ్వటమే వాళ్ళు చేసిన తప్పు. అది అందరూ ఖండిస్తున్నారు. ఆ తప్పు వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వం మేమందరూ కేసు ఇచ్చింది కూడా అందుకే. ఆ ప్రభుత్వం మీద ఆ కేసు ఇచ్చాము, ఇలా చేస్తున్న అరాచకం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది చేసాం. కోర్టు మాకు స్టే ఇవ్వలేదు. 17వ తారీఖు దాని మీద ఆర్గ్యుమెంట్ చేస్తాం. వాళ్ళు ఎంత అమ్మారు, ఏమైనా సరే ట్యాక్స్ కట్టారా, అనేక విషయాలు ఉన్నాయి ఇంట్లో. ఎక్కువ కడుతున్నారు కానీ ట్యాక్స్ ఏమో గవర్నమెంట్ కి ఆ రోడ్ 150 రూపాయల టికెట్ ట్యాక్సే కడుతున్నారు. మిగతా కడుతున్నారు. మిగతా ట్యాక్స్ అంతా ఎవరికి వెళ్తాంది, ఎక్కడికి వెళ్తాంది, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అవి వేరే టాపిక్, అసలు వేరే టాపిక్. దీంతోనే అన్ని ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా సున్నితంగా వెంకటేష్ చాలా సున్నితంగా ఏదైతే చెప్పారో, ఇప్పుడు మన చిట్టిబాబు గారు చెప్పారు, కేవలం ఆ అమ్మాయి ఏదైతే ఉన్నదో అక్కడ రాత్రిపూట అంత వలసిన అవసరం ఏమున్నది, ఎందుకు వచ్చి ఆ సినిమా చూడవలసి వచ్చింది, అదంతా బాధ్యత ఇర్రెస్పాన్సిబుల్ ఆఫ్ ద లేడీ హూ క్యారీడ్ హిజ్ సన్ విత్ హిమ్ అని చెప్పారు. అది దీని మీద మీరేమంటారు? చాలా సున్నితంగా సమాధానం చెప్పండి. కొట్లాడితే వచ్చేది ఏమి లేదు. ఆయన చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబాలు చాలా బాగున్నారు, సంధ్యా థియేటర్ ఓనర్ చాలా మంచిగా ఉన్నారు. కాకపోతే మనమే ఇక్కడ బాధపడిచినంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా మనం ప్రతిసారి బలవుతున్న వాళ్ళం కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళమే. అందుకోసం ఇప్పుడు మీరు చెప్పండి వెంకటేష్ గారు. ఇప్పుడు నేనేమన్నా సార్ మాట్లాడిన దానికి వాళ్ళు రావడం అనేది కరెక్ట్ కాదు సార్. పోనీ ఇటువంటి బెనిఫిషియర్లకి ప్రభుత్వం ఇవ్వడం అనేది 2 తప్పు. 3 అటువంటి వారు వచ్చిన సందర్భంలోనే హీరో గారు ఎంటర్ అవుతున్న సందర్భంలో పోలీస్ యంత్రాంగం కనీసం సెక్యూరిటీ ఇవ్వలేదు.
ప్లస్ దానితో పాటు అక్కడ యాజమాన్యం, థియేటర్ యాజమాన్యం ఏదైతుందో ఆ యాజమాన్యం కూడా కనీసం వాళ్ళకి సౌకర్యాలు కల్పించలేదు. ఆ తొక్కిసలాట అవుతున్న సందర్భంలో వాళ్ళు కనీసం ఏం చర్యలు చేపట్టాలని కూడా అర్థం కావడం లేదు. ఇంకోటి నేను అడుగుతున్నాను, సార్ అన్నారు ఇటువంటి వాళ్ళ పేరెంట్స్ తప్పే అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ తప్పే వచ్చారు, చిన్న పిల్లలు చనిపోయిందంటే అనుకున్నాము. మరి పెద్ద ఆమె చనిపోయింది కదా, రేవతి అని ఆమె పెద్ద ఆమె కదా సార్, ఆమెకి ఎంత వయసు? 30 సంవత్సరాలు అంటున్నారు. 30 సంవత్సరాలు బాధ్యత ఏంటి సార్? 30 సంవత్సరాలు ఆమెకి, ఆమె చనిపోయింది. 39 సంవత్సరాలు ఆమెకి, 39 సంవత్సరాలు ఆమె చనిపోయింది సార్. ఇప్పుడు చిన్న పిల్లలు అనేది పక్క విషయం, చనిపోవడం అనేది వాళ్ళు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అన్నాము. ఇప్పుడు ఆ 39 సంవత్సరాలు చనిపోయిందంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు సార్? సినిమా ఇండస్ట్రీ వహిస్తుందా, లేదా ప్రభుత్వం వహిస్తుందా? ఈ బెనిఫిషియల్ ఇచ్చినటువంటి ప్రభుత్వం వహిస్తుందా? ఈ పోలీస్ యంత్రాంగం, పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీస్ యంత్రాంగము, ఆ థియేటర్ యాజమాన్యం వహిస్తుందా? వాళ్ళు ఈరోజు రోడ్డున పడి ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. కుటుంబము, ఇటువంటి కుటుంబం బాధపడుతుంటే ఇటువంటిది ఈ సందర్భంలో మీ సినిమా ఇండస్ట్రీగా హీరో గారు అల్లు అర్జున్ గారు కావచ్చు, మీరు కావచ్చు, డైరెక్టర్ గారు కావచ్చు, మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? మేము పీడిఎస్ గా మేము అడుగుతున్నాం సార్. మేము ఏమంటున్నామంటే తక్షణమే ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటున్నాము. ఆ థియేటర్ యజమాని, థియేటర్ సంబంధించిన పర్మిషన్ ఎంత ఉన్నాయో ఆ పర్మిషన్స్ రద్దు చేయాలి. అదే విధంగా అక్కడ ఇటువంటి ఘటనలు జరగకుండా ఇటువంటి బెనిఫిషియర్లకు ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వద్దు. మొదటి వారం నెల రోజుల వరకు కూడా చిన్న పిల్లలు రాకుండా మీరు పెట్టండి. ఈరోజు వైన్ షాపుల ముందు 18 సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తీసుకోవద్దు, మద్యం సేవించొద్దని చెప్పేసి రాసి పెడుతున్నారు కదా. చిన్న పిల్లలను కూడా ఇటువంటి సినిమాలు అప్పుడు, పెద్ద సినిమాలు అప్పుడు మీరు ఇన్ని చిన్న పిల్లల్ని మేము ఎంటర్ చేయమని చెప్పేసి అని నోటీస్ బోర్డులు పెట్టండి సార్. ఏమైతుంది? తప్పేముంది దాంట్లో? చూడాలనుకుంటే పెద్దోళ్ళు వస్తారు, చిన్నోళ్ళు రారు కదా మీరు అన్నట్టు. మరి ఆ పాయింట్ మీరు ఎందుకు రేజ్ చేయట్లేదు సార్? అటువంటి వాడొచ్చు కదా సార్. మీరు అన్నారు కోర్టులో హియరింగ్ వేసారని చెప్పేసి అన్నారు, నెక్స్ట్ కోర్టు హియరింగ్ ఉందని చెప్పేసి అన్నారు. ఇటువంటి బెనిఫిషియర్లకి మీరు కోర్టులో హియరింగ్ వేసారన్నారు. ఇదే మీ సినిమాకి ఈరోజు బెనిఫిషియర్ ఎందుకు వేసారు సార్ మీరు? ఇప్పుడు మీ సినిమాకి బెనిఫిషియర్ కావాలి కానీ కోర్టు పోయి హియరింగ్ వేస్తారు. అర్థమవుతుంది, బెనిఫిషియర్ వద్దనే కేసేసింది. అవును సార్, మీరు బెనిఫిషియర్ వద్దన్నారు. బెనిఫిషియర్ ఇటువంటి ఘటన జరిగింది సార్. నేను ఏమంటాను సార్, మిమ్మల్ని మీ మీద ఇది చేయాలనేది కాదు సార్. మేము అనేది ఏంటంటే మీరు బెనిఫిషియర్ వద్దన్నారు, కరెక్టే. మీరు బెనిఫిషియర్ వద్దన్నారు, మరి బెనిఫిషియర్ ఎందుకు వేసారు సార్? నిన్న ఎందుకు వచ్చారు అక్కడికి? ఆ టైంలో అల్లు అర్జున్ గారు రావడం గల కారణం ఏంటి? ఈరోజు బెనిఫిషియర్ అనుకూలంగా జరిగింది కదా, జరిగింది కదా. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సమస్య మీద పరిష్కరించారు. అదేవిధంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి లేదని చెప్పేసి ప్రశ్నించారు. దాని మీద వివరణ తీసుకోరు. కానీ గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారు మధ్యాహ్నం భోజనం బాగలేక, వీటి మీద స్పందించారు. కానీ డబ్బులు వచ్చేటటువంటి సినిమాలకి పర్మిషన్స్ ఇస్తారండి. ఎట్లా ఇస్తారండి? దేనికండి? సాంకేతికము సినిమా రిలీజ్ అవుతుంది కదా, షోలు ఉంటాయి కదా, రోజుకు 4 షోలు ఉంటాయి కదా, ఆ షోలు రెగ్యులర్ గా నడిపించుకోవచ్చు కదా. బెనిఫిషియర్ తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్స్ వచ్చిన సందర్భంలో అక్కడ అల్లు అర్జున్ గారు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగిపోయింది. దానివల్ల రేవతి అనే అమ్మాయి చనిపోయింది, ఆమె వాళ్ళ కొడుకు చనిపోయిండు. మీరు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు సార్? ప్రభుత్వం తీసుకొస్తా? బెనిఫిషియర్ పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తీసుకొస్తుందా, లేదా అల్లు అర్జున్ గారు తీసుకొస్తారా, లేదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా మీరు తీసుకొస్తారా? చెప్పండి, ఎవరు తీసుకొస్తారు? థియేటర్ యజమాని తీసుకొస్తారు సార్? ఎవరు తీసుకొస్తారు? మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మాత్రం ప్రభుత్వానికి ఏదైతే ఉన్నదో చిత్తశుద్ధి లేదు దీని మీద. కేవలం డబ్బులు ఆశపడి తనకు వచ్చిన ట్యాక్సెస్ రూపంలో ఏదైతే వస్తుందో, ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి వెళ్ళి వేలాది కోట్ల రూపాయలుగా ఏదైతే వస్తున్నదో దాన్ని ఆశపడి ఇప్పుడు పర్మిషన్ వాళ్ళకి ఏ సర్టిఫికెట్ ఇవ్వవలసిన సినిమాలకు కూడా అతను యూ సర్టిఫికెట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు పుష్ప కానివ్వండి, ఇంకా ఇతరత్ర సినిమాలే కానివ్వండి, అందులో ఎంత అశ్లీలత ఉంటుందంటే ప్రతి ఒక్కసారి గతంలో మనం చూసినట్టయితే మన సినిమాలలో మన భార్య, మన చెల్లెలు, మన అక్కలు అందరు కలిసి ఒక సినిమాలు చూసి దాన్ని ఆనందించే వాళ్ళం. కాకపోతే ఈరోజు మాత్రం చెల్లెలు కాదు కదా, భార్యతో కూడా పోవడానికి సిగ్గుపడుతున్నాం. అదే నేపథ్యంలో ఈ సినిమాలకు సంబంధించిన ఏ సర్టిఫికేట్ మీరు చెప్పినట్టుగా చిన్న పిల్లలకు అనుమతి లేకుండా ఏ సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుండేనేమో. కాకపోతే అది ఏ సర్టిఫికేట్ ఇవ్వకపోగా ప్లస్ రాత్రిపూట 1 o'clock స్పెషల్ షో పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద తప్పు. అలాగే ఏదైతే ఉన్నదో అక్కడ అల్లు అర్జున్ అనేది ఎవరైతే హీరో ఉన్నాడో అక్కడికి రావడానికి ప్రధానమైన తప్పు అదే. ఆ కారకుడు ఏదైతే అక్కడ ఉంది, ఆ కారణాలు ఏదైతే ఉన్నదో అక్కడ తొక్కిసలాట జరగడానికి కారణం
కేవలం అల్లు అర్జున్ రావడం. ఇంతకుముందు చిట్టిబాబు గారు చెప్పినట్టుగా ఏదో సిన్సియర్గా ఒకసారి చాలా దొంగచాటుగా వచ్చి లోపల కూర్చున్న తర్వాత అగో అల్లు అర్జున్ వచ్చిండు, సినిమా చూసిండు, పోయిండు అన్నట్టు కాకుండా ఈరోజు ఏదైతే బహిర్గతంగా రావడం జరిగిందో దాని ద్వారా వేలాది మంది ఎవరైతే అభిమానులు ఉన్నారో ఒక సినిమాకు సంబంధించిన క్రేజు మనకు అర్థమైతేనే ఉంటుంది. ఆ క్రేజును బట్టి అక్కడ జనాలు ఎంతమంది వస్తారో చూసి అల్లు అర్జున్ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉండే. కాకపోతే ఆయన అట్లా రాకపోగా బహిర్గతంగా రావడం, అక్కడ పోలీస్ బందోబస్తు లేకపోవడం, అర్ధరాత్రి కావడం, ఒక 2 ప్రాణాలు బలిగొనడం అనేది జరిగిపోయింది. కాకపోతే భవిష్యత్తులో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా కేవలం సమాజానికి మంచి ఒక సమస్యను పరిష్కరించే విధంగా, సమాజాన్ని ఒక మంచి మేలుకొల్పే విధంగా, సమాజంలో ఒక మంచిగా ఏమంటారు ఒక బ్రహ్మాండమైన ఒక ఇన్ఫర్మేటివ్ వేసే విధంగా సినిమాలు తీస్తారని ఆశిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇలాగే ఈరోజు రేపు మరొకసారి మన కార్యక్రమానికి ఏదైతే బిగ్ డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించబోయి ఇంకో అంశంపై మాట్లాడడానికి రేపటిదాకా చుట్టూ ఉండండి. పోర్ట్ సైట్స్ టీవీ.